ఉల్లి, వెల్లుల్లి లేకుండా అదిరిపోయే రుచి ఉన్న అరటికాయ పిండి మిరియం తయారీ విధానం. అరటికాయ ముక్కలు, పావుగంట సేపు నానబెట్టిన కందిపప్పుని రైస్ కుక్కర్‌లో తీసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు, ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో మినపప్పు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన మిశ్రమంలో మనం ముందుగా పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ ఉడికిపోయిన మిశ్రమంలో చింతపండు గుజ్జును పోసుకోవాలండి 2 స్పూన్స్. ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చపాతీలోకి, రైస్లోకి అదిరిపోయే అద్భుతమైన టేస్ట్లా ఉన్న అరటికాయ పిండి మీడియం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.